హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ స్వీట్ కార్న్ ఎగ్ పొంగనాలండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనల్ని అడుగుతుంటారు, అమ్మ ఏదైనా చేసి పెట్టు, ఆకలేస్తుందని. అలాంటప్పుడు ఇలా హెల్దీ వర్షన్లో స్వీట్ కార్న్ ఎగ్ పొంగనాలు చేసి పెట్టండి. హెల్దీ, టేస్టీ, అలాగే పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. హెల్దీ ఇంగ్రీడియంట్స్తో పాటుగా హెల్దీ కుక్వేర్ని అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. అదే అండి, ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను ఇక్కడ పొంగనాల పెనాన్ని అయితే తీసుకున్నానండి. ఇది 100% హెల్తీ కుక్వేర్. అలాగే ప్రీ సీజన్ అయ్యి వచ్చింది. అలాగే ఎంత వెయిట్గా ఉంది అంటే చాలా బాగుందండి. ఇలా ఫస్ట్ టైం చేసినప్పుడే మనకు రెగ్యులర్గా వాడే వాటికి అతుక్కుంటుంది, కానీ దీంట్లో కాస్త కూడా అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. అలాగే నేను స్వీట్ కార్న్ స్టీమ్ చేసుకోవడానికి ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ట్రై స్టీల్ స్టెయిన్లెస్ మల్టీ కడాయి విత్ లిడ్ 3 లీటర్స్ అండి, దీనైతే తీసుకున్నాను. దీంట్లో ఒక స్టీమర్ ప్లేట్, 2 ఇడ్లీ ప్లేట్, 2 డోక్లా ప్లేట్ వచ్చాయండి. నేనైతే ఇక్కడ స్టీమ్ ప్లేట్ని వాడుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఉన్న కడాయిలోకి కాస్త వాటర్ వేసి దానిపైన స్టీమింగ్ ప్లేట్ పెట్టి నేను స్వీట్ కార్న్ అయితే కుక్ చేసుకుంటున్నానండి. దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టేస్తే చాలా మంచిగా స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది. మనము వాటర్లో వేసి ఉడికిస్తే స్వీట్ కార్న్లో ఉన్న కొన్ని పోషకాలు నీళ్ళల్లో కలుస్తాయి. అప్పుడు మనం నీళ్ళైతే వాడకపోతే వేస్ట్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలా స్టీమర్ యూజ్ చేస్తే చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చాయండి. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ని చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసేసుకొని వాటితో పాటుగా కొన్ని పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే కాస్త జీలకర్ర పౌడర్నండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. మనం ఇక్కడ పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని, కాస్త ఉప్పు, అలాగే కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటుగా నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి. మీకు నచ్చితే కాస్త గరం మసాలా కూడా వేసుకోండి. మంచిగా టేస్టీగా ఉంటాయి. స్వీట్ కార్న్లో స్వీట్, పెప్పర్ టేస్ట్, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి దీంట్లో అయితే. అలాగే వీటినన్నిటినీ మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మనం దీంట్లో క్రాక్ చేసుకున్న 4 కోడిగుడ్లను అయితే వేసేసుకొని మంచిగా కలపాలండి. ఎగ్ మిశ్రమం మొత్తం స్వీట్ కార్న్కి పట్టేలాగా కలిపేసి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసుకుంటే అంత మిశ్రమంలో ఎగ్ మంచిగా కలిసిపోయి మనం పొంగనాలు వేసినప్పుడు చాలా టేస్టీగా వస్తాయి. ఇవి ప్రీ సీజన్ చేసిన క్యాస్ట్ ఐరన్ పొంగనాల పెనం అయినప్పటికీ ఒక 2 సార్లు అయితే మనం వాటర్తో కడిగిన తర్వాత సోప్ వాటర్తో స్టవ్ పైన పెట్టి వీటిని హీట్ చేసి ఆయిల్ పూసేస్తే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడైతే కడిగిన తర్వాత ఆయిల్ పూసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేశానండి. తర్వాత హీట్ చేసి ఆయిల్ వేసిన తర్వాతే ఇలా పొంగనాలు అయితే వేసుకుంటున్నాను. సీజనింగ్ అనేది చాలా ఈజీ వీటికి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్స్ని ఇందులో వేసేసి పొంగనాల్లాగా కాల్చేసుకుంటే చాలా ఈజీ అండి. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో చాలా ఆఫర్స్ రన్ అవుతుంటాయి. ఎందుకంటే హెల్దీ కుక్వేర్ కాబట్టి మనకు అందుబాటులో ఉండడానికి వాళ్ళైతే చాలా ఆఫర్స్ కూడా పెడుతుంటారు. ఇవి కెమికల్స్ లేకుండా ఉంటాయి. అలాగే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కూడా వీటిని రికమెండ్ చేస్తున్నారు. అలాగే ISO 9001 సర్టిఫికేషన్ కూడా వీటికి ఉంది. కాబట్టి మీరు ఏ అనుమానం లేకుండా వీటిని తీసేసుకోవచ్చండి. మంచి ప్రైస్తో దొరుకుతున్నాయి. అలాగే నేను వేసింది ఒకటేసారి ఇలా మనం క్లీన్ చేసిన తర్వాత వెంటనే వేశాను, కానీ ఎక్కడా కూడా అతుక్కోకుండా ఉంది. అదే అండి దీని స్పెషాలిటీ. నాన్ స్టిక్కీగానే ఉంటుంది. మనం నాన్ స్టిక్ కుక్వేర్ని వాడితే ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇది అలాగే ఉందండి. కానీ నాన్ స్టిక్ వాడడం వల్ల హెల్త్కి ఎంత మంచిది కాదు. కానీ ఇలా క్యాస్ట్ ఐరన్ వాటిని వాడడం హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు వీటిని యూజ్ చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా ఉన్నాయని. పొంగనాలు 2 వైపులా కాల్చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని మంచిగా సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. లేదు అంటే ఉత్తగా అలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇవి ఎలా ఉన్నాయని నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కూపన్ కోడ్ వందన 768 వాడి అడిషనల్గా 12% లాభంతో
ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి మీరు ఈ కుక్వేర్ని కొనడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా టేస్టీగా స్వీట్ కార్న్ ఎగ్ పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి సబ్స్క్రిప్షన్తో. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.